హాయ్ అందరికీ. మొన్న హౌస్ ఆఫ్ లార్డ్స్ 5 ఇయర్ రూల్ ఐఆర్ఆర్ గురించి నేను ఒక వీడియో చేశాను కదా! దీనిపైన హోమ్ ఆఫీస్ సెక్రటరీ షబానా మహమూద్ పార్లమెంట్‌లో ఒక పెద్ద బాంబ్ డ్రాప్ చేసింది. కొత్త ఐఎల్ఆర్ చేంజెస్‌కి రెట్రోస్పెక్టివ్‌గా అప్లై చేయాలని గట్టిగా పుష్ చేస్తుంది. రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్తాను. సపోజ్ మీరు ఒక స్పాన్సర్డ్ వీసా పైన 2 ఇయర్స్ వచ్చి ఆల్రెడీ వర్క్ చేశారనుకోండి. ఇంకో 3 ఇయర్స్‌లో మీకు యూజువల్‌గా ఐఎల్ఆర్ రావాలి. కానీ ఈ కొత్త రూల్ వస్తే మీరు ఖచ్చితంగా ఇంకో 8 ఇయర్స్ వెయిట్ చేయాలి. అంటే ఖచ్చితంగా ఐఎల్ఆర్ 10 ఇయర్స్ రూల్ అనేది అప్లై అవుతుంది అని ఆమె చెప్తుంది. అంటే మీరు 5 ఇయర్స్ రూట్‌లో వచ్చిన రూట్‌ని మధ్యలో మార్చే రైట్ గవర్నమెంట్‌కుంది. Being on a route is not the same as being on a promise to settlement. If it was the case that no government ever could change its rules on anyone who's currently in country, I mean, that would be a really, as I say, a coach and horses through any government's ability to run its border effectively and to respond to changing patterns of behaviour, changing public policy concerns and all the rest of it. ఆమె ఒక మాట అన్నది, రూట్ టు సెటిల్మెంట్ ఇట్స్ నాట్ అ ప్రివిలేజ్, ఇట్స్ నాట్ అ గ్యారంటీడ్ రైట్, ఇట్ మస్ట్ బి ఎర్న్డ్ అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. దీన్ని బట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆటోమన్ కల్లా ఏదో ఒక చేంజ్ తీసుకురావాలని చూస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. హౌస్ ఆఫ్ లార్డ్స్కి ఈమె ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చింది అంటే అరౌండ్ 1.6 మిలియన్ వరకు డిపెండెన్స్ అండ్ స్పాన్సర్డ్ వర్కర్స్ వచ్చారు. సో వాళ్ళ లోడ్ని మేము క్యారీ చేయలేం కాబట్టి ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని అంటుంది. అసలు ఫస్ట్ వీళ్ళే వీసాలు ఇచ్చేశారు అందరికీ. ఇప్పుడు ఇచ్చేసిన వాళ్ళకి లోడ్ ఎక్కువ అవుతుంది, తగ్గించాలి అని మాట్లాడుతున్నారు. పీఎం లేడు, సర్కమ్స్టెన్సెస్ బాగాలేవు, ఇలాంటి టైంలో కూడా ఈ ఐఎల్ఆర్ డెసిషన్ని ఇంత స్ట్రిక్ట్గా పుష్ చేస్తున్నారంటే మీకు అర్థం కావాలి వీళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అనేది. అయితే ఫైనల్గా ఈ డెసిషన్ ఎవరిది? హోమ్ ఆఫీస్దా లేదా హౌస్ ఆఫ్ లార్డ్స్దా అంటే ఖచ్చితంగా హోమ్ ఆఫీస్దే. మీకేమనిపిస్తుంది? ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఇలా అఫెక్ట్ అవ్వాలా? 10 ఇయర్స్ చేయడం కరెక్టా? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.